వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఇటీవల ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డిని తీసిపడేస్తూ వ్యాఖ్యలు చేశాడు. ప్రశాంత్ కిషోర్ ఎందుకు అలా మాట్లాడాడు, జగన్ రెడ్డి పరిస్థితి ఎందుకు అంత దిగజారిపోయింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులకు కూడా. ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎలా పనిచేశాడో మనం 19 ఎన్నికల్లో చూసాం. మనం ఆనాడు పొగిడిన మనిషి నిన్న చాలా దారుణంగా మాట్లాడాడు. జగన్మోహన్ శాంతం తీసి పడేశాడు, మరి పురుగును తీసినట్టు తీసి మాట్లాడాడు. ఎందుకు అలా మాట్లాడి ఉంటాడంటారు? అసలు ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడాడు? పురుగుని తీసినట్టు కాదండి, పురుగుని తీసినట్టు తీసేసాడు. విష పురుగుని తీసేసినట్టు. విష పురుగుని ఎవడో పట్టుకోడు, దగ్గర పెట్టుకోడండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం ఒక విష పురుగు అన్నట్టుగా ఆయన చెప్పేశాడు. అలాంటి వ్యక్తిని తల్లి చెల్లి కూడా క్షమించలేదన్నాడు. తర్వాత ఎవరైనా సరే ఒక వ్యక్తి నుంచి మనం ప్రయోజనం పొందితే, లబ్ధి పొందితే వాళ్ళకి కృతజ్ఞతగా ఉండటం అనేది ఒక మానవ నైజం అని చెప్పాడు. కృతజ్ఞత లేకపోవటం అనేది మహాపాపం అని చెప్పాడు. మహాభారతంలో కూడా ఇదే చెప్పారని చెప్తూ కొన్ని శ్లోకాలు కూడా ఉటంకించాడు. అటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. కుటుంబ సభ్యులు షర్మిల గారు, విజయమ్మ గారు ఆయన 2019లో ముఖ్యమంత్రి చేయటం కోసం వాళ్ళ శక్తి వంచన లేకుండా తిరిగారు. నేను అనేక రకాలైనటువంటి సహాయం చేశాను. అన్నిటికీ మించి ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు నమ్మారు. అసలు ప్రజలు చేసిన సహాయం ప్రజలే కదా ముఖ్యమంత్రిని చేసింది. కానీ ఆయన వేధించింది ఎవరిని? ప్రజలనే కదా. ప్రజలనే వేధించిన పాలకుడు ఎప్పుడైనా ఎక్కడైనా బతికి బట్టగట్టగలుగుతాడా? అటువంటి నైజం ఉన్న వ్యక్తి అసలు సమాజంలో నెగ్గుకు రాగలుగుతాడా? ప్రజా జీవితంలో కూడా అదే పరిస్థితి. అసలు జగన్మోహన్ లాంటి కృతజ్ఞత లేని వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. అలాంటి మహాపాపి అన్న అంత ఇదిగా చెప్పేశాడు. అంటే ఇప్పుడు ఆయన ఏదో అంటారు చూసారా, తీర్థం అవుతుంది దాంట్లో పోస్తే, శంకులో పోస్తే కానీ తీర్థం అవుతుంటారు. ఈ విషయం ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఏ చెప్పాడు, 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మూకుమ్మడిగా కూడా చెప్పారు కదండి. ఇప్పుడు అది శంకులో పోశాడు. ఎందుకంటే ఎవరైతే ఆ రోజున ఆయనకి వ్యూహం అమలు చేశాడో, సహాయపడ్డాడో, ఇవాళ అసలు అతన్ని కూడా డాకలేదని చెప్పాడు, నాకు కూడా ద్రోహం చేశాడని చెప్పాడు. అంటే దాని అర్థం నాకు ఏమర్థమైందంటే, అతను డీల్ ఏదైతే మాట్లాడుకున్నాడో, నేను ముఖ్యమంత్రి అయితే ఇంత ఇస్తానని, ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ చెప్పినట్టే ఆమెకి కూడా చెప్పేశాడు. అంటే ఆర్థిక లావాదేవీల మూలంగా అంత కసిగా మాట్లాడుతున్నాడు అంటారా? ఆర్థిక లావాదేవీలే కాదు, వ్యక్తిగత వ్యవహార శైలి కూడా బాగాలేదని చెప్పాడు. ఆర్థికంగా కూడా చేస్తుంటాడు. అదే కాదు, కనీస కర్టిసి అంటే కనీస మర్యాద కూడా లేదు అతనికి, కనీస కృతజ్ఞతాభావం లేదు అని ఒక చిన్న పిట్టగా చెప్తాం మీకు. ఇక్కడ ఒక పూర్వకాలంలో ఒకడు ఏదో ఒక కేసులో ఇరుక్కున్నాడండి. ఇరుక్కుంటే లాయర్ ఏం చెప్పాడంటే, జడ్జి గారు కానీ అవతల లాయర్ కానీ ఏది అడిగినా బ్యా అని చెప్పమన్నాడు. అంటే వీడు ఒక ఎర్రాడు అనే భావన రావాలి. అవతల లాయర్ అడుగుతున్నాడు, ఏది అడిగినా బ్యా అంటున్నాడు. మధ్యలో జడ్జి గారు ఏదైనా అడిగినా బ్యా అన్నాడు. ఓ బాగుంది. అప్పుడు వీడి తరపు లాయర్ ఏం చెప్పాడు, వాడు వెర్రాడండి, వాడికి ఏం తెలీదు, మాట రాదు, మోగాడని చెప్పి. సరే అయిపోయింది, కేసు కొట్టేశారు. బయటకు వచ్చిన తర్వాత వీడి లాయర్ ఫీజు అడిగాడు. ఫీజు అడిగితే బ్యా అన్నాడు. సేమ్ జగన్ రెడ్డి కూడా అదే పరిస్థితి అని నేను అనుకున్నా. కొంత ఇచ్చి ఉండొచ్చు కానీ చివరి పేమెంట్లు ఇవ్వలేదు. రెండోది, కనీసం అతనికి కృతజ్ఞతగా ఉండటం కానీ అతని పట్ల కనీస మర్యాద కూడా చూపలేదు. కాబట్టే ఇవాళ ప్రశాంత్ కిషోర్ బయటకు వచ్చి మాట్లాడాడు. అదే కాకుండా ఆయన్ని సోషల్ మీడియాలో కింద పడకుండా ఆయన చేసిన తప్పును కూడా ఒప్పే అని మాట్లాడిన వ్యక్తులు కూడా, అంటే నేను వాళ్ళ పేర్లు నేను చెప్పను, సోషల్ మీడియాలో ఆయనకి ఒక సిబ్బందిలాగా పనిచేసిన వ్యక్తులు, జర్నలిస్టులు కూడా ఇవాళ అతను గురించి తీవ్రమైన వ్యతిరేకత చెప్తున్నారు. అతను మనిషే కాదు, అతని ప్రవర్తన బాగాలేదు, అతను మనిషి అవసరాలు తీరిపోయిన తర్వాత మాతో అన్నీ చేయించుకుని ఇవాళ అతని పరపతి పూర్తిగా పడిపోయిన తర్వాత మా పరపతి కూడా పోయింది అతని మూలన, ఇవాళ మేము బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. వెళ్ళిపోయారు కూడా. ఆ సాక్షి ఛానల్కి కూడా వెళ్ళమని చెప్పేశారు. ఎవరైతే సాక్షికి ఆస్థాన విద్వాంసులుగా ఉండి తబలా వాయించారో ఈయన పక్షాన మేము వాయించలేమని చెప్పారు. ఇక మేము వాయించిన జనం కూడా వినే పరిస్థితి కూడా లేదు. ఇంకో మాట కూడా అన్నాడు, అది తప్పేళ ఛానల్లో సాక్షి ఛానల్ కాదని కూడా అన్నాడు. అవును అన్నాడు. అదే నేను చెప్పా కదా, తబలా కొట్టిన వాళ్ళకి అంతా తెలుసు కదా అది ఏం తప్పేళ ఎట్ట మోగుతుందో కూడా. అట్లాంటి పరిస్థితి వచ్చిందంటే సొంత తల్లి కసబ్ అని పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక తీవ్రవాది భారతదేశంలో ఎంత మారణకాండ సృష్టించినా వాడి తల్లికి కొడుకే కదండి. కాబట్టి
మా అబ్బాయి చేశాడంటే నేను కూడా బాధపడుతున్నాను, కానీ అటువంటి ఆడు కాదు, ఎందుకో జరిగిందని అన్న అంటారు. కానీ ఇవాళ విజయం గారికి జరిగిన పరాభవం, అన్యాయం, ఆమె పట్ల చూపించిన అమానుషమైనటువంటి ప్రవర్తన, కనీసం గౌరవాధ్యక్షురాలుగా ఉంటే కూడా సహించలేక ఆమెను ఆ పదం నుంచి కూడా తీసేయటం, అన్నిటికీ మించి షర్మిల గారికి ఇవ్వాల్సినటువంటి సమాన వాటా, న్యాయమైన ధర్మమైన వాటా, నైతికంగా ఇవ్వాల్సిన వాటా ఏ విధంగా చూసినా కూడా ఇవ్వకుండా పూర్తిగా అన్యాయంగా ఎదురు తిరిగి ఇదంతా జగన్మోహన్ రెడ్డి నా స్వార్జితం అని చెప్పుకోవటం. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఆయన పదవిని ఉపయోగించి, ఆయన అధికారాన్ని ఉపయోగించి అనేక ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకి అనేక విధాలుగా దారాదత్తం చేసి తిరిగి వాటిని నా కొడుకు పెట్టే కంపెనీల్లో మా కుటుంబం తరపున మీరు పెట్టండి పెట్టుబడులు అని పెట్టించి, అంటే ఆయనకు అకాల మరణం వస్తుందని ఆయన ఊహించకపోవటం, జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విధమైనటువంటి అపరిచితుడు అతనిలో ఉన్నాడని గమనించుకోకపోవటం, తర్వాత కూడా విజయం గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ కూడా సర్దుబాట్లు చేస్తాడని షర్మిల గారు కూడా నమ్మింది. అదే కాకుండా తనకి రాజకీయం కూడా తగిన ప్రాధాన్యత ఇస్తాడు, చెల్లిగా నన్ను అభిమానిస్తాడు అనుకుంది కానీ, ఆదరిస్తాడు అనుకుంది కానీ, అటువంటిది అసలు నరాన రక్తపు సుక్కలో ఎక్కడా కూడా ఆయనకి కృతజ్ఞతాభావం లేదు. ఇప్పుడు ఒకళ్ళు ఏంటి, కుటుంబ సభ్యులు చెప్పారు, గురువు గారు లాంటి మార్గదర్శనం చేసిన పీకే చెప్పాడు, తమ జీవితాలు పోయినా పర్వాలేదని సాక్షి టీవీలో తబలా వాయించినటువంటి ఆస్థాన విద్వాంసులుగా పనిచేసిన వ్యక్తులు ఇవాళ మేము ఈ ఆస్థానంలో పనిచేయలేము, ఈ వ్యక్తికి ఎంత చేసినా కూడా మా విశ్వసనీయతని పోగొట్టుకుని సమాజంలో మాకు విలువ లేని పరిస్థితి వచ్చిన తర్వాత మమ్మల్ని కూడా బయటకు తోసే పరిస్థితికి వచ్చింది, అట్లాంటి తపేలా ఛానల్స్లో మేము చేయమని కూడా బయటకు వచ్చేసారు. ప్రజలు 2024లో వీళ్ళందరికన్నా ముందే ఎప్పుడైతే ప్రజా వేదిక కూల్చాడో, ఇతను ప్రజల గుండెల్లో గొనుపుని దింపాడు, ఇటువంటి వ్యక్తిని మేము ఎన్నుకోవడం తప్పు అయింది, ఎప్పుడో మళ్ళీ ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూసి వచ్చినప్పుడు ఎన్ని ఓట్లుంటే అన్ని బటన్లు కాదు, వాళ్ళు ప్రజలు గుచ్చిన ఈటెలు, జగన్మోహన్ రెడ్డి శరీరంలో అన్ని ఈటెలు గుచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ భూమి మీద జగన్మోహన్ రెడ్డి మంచి వ్యక్తి, లేకపోతే కృతజ్ఞత కలిగిన వ్యక్తి, సహాయం చేసిన వాడికి మళ్ళీ తిరిగి సహాయం చేస్తాడు అనే మాట ఎవ్వరికీ లేదు. ఇప్పుడు ఆయన నమ్మి కేసుల్లో ఇరుక్కున్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, అతను ఎమ్మెల్యేలు, లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళు, అసలు మెయిన్ లబ్ధి అంతా ఆయనకు అందింది. కేసులు వీళ్ళకి పడ్డాయి, సరే వీళ్ళకి కూడా సగటున 350 కోట్లు మిగిలినాయి, కానీ వీళ్ళకే 350 కోట్లు మిగిలినాయి అంటే ఆయనకి ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అంతేగా. మరి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించిన దాదాపు 60,000 కోట్ల రూపాయల ఆస్తులు సిబిఐ ఈడీ జప్తులోనే ఉన్నాయి, సీజ్ చేసిన అమౌంట్ అదే. అవి కాకుండా నడుస్తున్న అనేక వ్యాపారాలు ఉన్నాయి, తర్వాత అనేక పెట్టుబడులు ఉన్నాయి. ఆయనకి దాదాపు ఇండియాలో అన్ని ప్రధాన నగరాల్లోనూ పెద్ద పెద్ద బంగ్లాస్ ఉన్నాయి, విదేశాల్లో కూడా అన్ని ముఖ్యమైన దేశాలు, కేంద్రాల్లో ఆయనకి ఆస్తులు, పెట్టుబడులు ఉన్నాయి. ఒక బ్యాంకు కూడా పెట్టాడని చెబుతున్నారు లండన్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇంతమంది తీర్పు ఇచ్చారు, కుటుంబ సభ్యులు ఎన్నుకున్న ప్రజలు ఇచ్చింది అసలు ఘనమైన తీర్పు అండి. వాళ్ళు జీవితకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కానీ అటువంటి ఆ పార్టీని ఇంకా ఆదరించరు అనేది ఇంతమంది చెప్పిన తర్వాత పూర్తిగా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్లో తనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఇంకా ఏదో ప్రయత్నం చేస్తాడని నేను అనుకోను. సైన్యం అంతా పారిపోయిన తర్వాత రాజు యుద్ధ భూమిలో ఉండి ఒక్కడు ఏం చేయగలుగుతాడండి? మొత్తం సైన్యం వెళ్ళిపోయింది కాబట్టి ఆయన కూడా ఆయుధం కింద పడేసి దండం పెట్టి యుద్ధ భూమికి విఘ్నుడైతే వెళ్ళిపోతాడు. అతను విఘ్నుడు కాకపోయినా చేయగలిగేది లేదు, నిస్సహాయితగా వదిలి వెళ్ళిపోవటమే దండం పెట్టి. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రులు కూడా ఓడిపోయారు. ఇప్పుడు మొన్న చూశాం కదా, ఈయనకన్నా మంచి పరిపాలన చేశాడు అనుకున్న స్టాలిన్ ఓడిపోయాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మమత ఓడిపోయింది. ఇద్దరు కూడా జగన్ రెడ్డితో బాగా పరిచయం చేసుకున్న వ్యక్తులే. అదే మరి తర్వాత వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయటం, వాళ్ళ సపోర్ట్ ఇచ్చిన ఇక్కడ టీఆర్ఎస్ పోయింది, టీఆర్ఎస్ సపోర్ట్ తీసుకున్న జగన్ అక్కడ పోయాడు. టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు వాళ్ళు ఓడిపోయి కూడా మా జగన్ మాత్రం గెలుస్తాడని చెప్పారు. దీని తర్వాత తెలంగాణ తర్వాత జరిగిన ఎన్నికలై అంటే వాళ్ళకుండా ఇన్ఫర్మేషన్ అంత ఇంటెలిజెన్స్ అనమాట. అందరూ అప్పుడు దాకా కేసీఆర్ చాలా రాజకీయ పరిపక్వత కలిగిన వ్యక్తి, వ్యూహకర్త అనుకున్నారు, అన్నీ ఆయనకు తెలుస్తాయి అని. ఏమి తెలవాలి ఆయన, పూర్తిగా చిత్తుగా ఓడిపోతున్నా గెలుస్తాడని చెప్పాడంటే ఇప్పుడు ఆయన కింద ముడ్డి కిందకి నీళ్ళు వచ్చినప్పుడు ఆయనకి తెలియని ఆడికి పక్క వాడి ముడ్డి కింద నీళ్ళు ఎట్ట కనపడతాయి. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి అంత హీనంగా తీసి పడేసిన తర్వాత ఇంకా పనిచేస్తున్న పేటీఎం గాడు అనుకోండి, లేదంటే జర్నలిస్టులు అనుకోండి,
ఉండే అవకాశం ఉందంటారా అక్కడ? ఉండరండి. ఇప్పుడు ఒకటండి, మీరు నాకు ఒకటి మిమ్మల్ని నేను ప్రశ్న అడుగుతానండి. యుద్ధ భూమిలో మొత్తం సైన్యం అంతా పటాపంచలై చనిపోతుంటే ఇంకా మిగిలిన, ఇప్పుడు వెళ్ళింది 100 మంది అండి, 90 మంది చచ్చిపోయి 10 మంది మిగిలారు. ఇక ఆ 10 మందికి మానసిక ధైర్యం ఏముంటుందండి? పారిపోతారు. అది ఇప్పుడు జరిగేది కూడా అంతే. వైఎస్ఆర్సీపీలో కూడా సహజమైన పరిణామం అది. అదేం దానికి పెద్ద శాస్త్రోక్తంగా చదవాల్సిన అవసరం లేదు, దాన్ని పెద్ద మేధా సంపత్తి పెట్టి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి హీనస్థితి గురించి అద్భుతంగా విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మగారు, మన వీక్షకులకు.